నమస్కారం S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం మండలంలో పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. తాడేపల్లిగూడెంలో బీజేపీ విస్తృత స్థాయి సమావేశం పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. తాడేపల్లిగూడెం ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు క్షేత్రస్థాయి పర్యటన. తాడేపల్లిగూడెం మండలంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా గంటా పద్మశ్రీ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. తాడేపల్లిగూడెం మండలంలోని పెద్ద తాడేపల్లి గ్రామంలో మ్యాజిక్ ట్రైన్, చిన్న తాడేపల్లి గ్రామంలో చెరువు అభివృద్ధి పనులు, వెంకట్రావుపాలెం గ్రామంలో సీసీ డ్రైనేజీ నిర్మాణానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి 5,19,00,000 నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. నియోజకవర్గంలో పలు గ్రామాలను ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి మరిన్ని నిధులను రాబట్టేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముచ్చాల ఆంజనేయులు, గ్రామ సర్పంచ్ అన్నవరం, జనసేన నాయకులు దినేష్, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ మిత్రులు పోతుల అన్నవరం గారికి, అదేవిధంగా ఎంపీటీసీ గారికి, సురేష్ గారికి, అదేవిధంగా గ్రామ పెద్దలందరికీ, పాలూరు వెంకటేశ్వరరావు గారికి, నాతో పాటుగా విచ్చేసినటువంటి కూటమి సభ్యులందరికీ, అధికారులకు, అనధికారులకు, జడ్పీటీసీ గారికి అందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా తాడేపూడి మొదటి స్థానంలో ఉండాలనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. అలాగే అధికారులు కూడా పూర్తిగా మనకు సహకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏది వచ్చినా సరే మనకు చెప్పి మీ ఊర్లో ముందు పెట్టుకోండి అని చెప్పి మనకు శాంక్షన్ చేసిన జిల్లా కలెక్టర్ గారికి, దివి సోమగారికి కూడా నా ఉదయపూర్వ నమస్కారం. ముఖ్యమంత్రి గారికి కూడా. ఎందుకంటే ఈ మ్యాజిక్ డ్రైన్ అది కొంచెం తక్కువ కాస్ట్లో అవుద్ది కాబట్టి ఎక్కువ డ్రైన్స్ అనేవి లేవు. ప్రతి విలేజ్లో కూడా గత 5 సంవత్సరాల నుంచి పట్టించుకోలేదు, ఎక్కడికక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం అది గమనించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో, మరి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో అన్ని గ్రామాల్లో కూడా ఈ మ్యాజిక్ డ్రైన్స్ వేసి ముందు తాత్కాలికమైన ఇబ్బందుల నుంచి ఈ ప్రజలను గట్టెక్కించాలని ఆలోచన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గడిచిన 5 సంవత్సరాలు కూడా ఏ అభివృద్ధి జరగలేదు, డబ్బంతా కూడా రాజకీయ నాయకులు స్వాహా చేశారనే ఆలోచనతో మరి పవన్ కళ్యాణ్ గారు మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు అయిన తర్వాత, మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఆదుకునే విధంగా ఓ పక్కన సంక్షేమాన్ని ఎక్కడా కూడా తగ్గకుండా పాత ప్రభుత్వానికన్నా ఎక్కువ చేసుకుంటూ ఇవాళ సంక్షేమంతో పాటుగా అభివృద్ధి కూడా చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దానికి మీ అందరూ సహకరించండి. మీ ఆశీర్వచనాన్ని ఈ కూటమి ప్రభుత్వానికి ఇవ్వండి. ఖచ్చితంగా మనందరూ కలిసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకసారి సీఎం చూసుకుంటేనే కానీ ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఎందుకంటే ఒకసారి 5 సంవత్సరాల విధ్వంస పరిపాలన మనం చూసాం. మళ్ళీ అలాంటి పరిపాలనలు వస్తే మన రాష్ట్రంలో ఇంకేం మిగలదు. కాబట్టి ఖచ్చితంగా మనం అందరూ కలిసి మన అభివృద్ధి, మనతో పాటుగా రాష్ట్రం అభివృద్ధి కూడా చేసి బాధ్యతను మనకు ఉంది. కాబట్టి మీరందరూ కూడా మరి మీ ఆశీస్సుల్ని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇక్కడ శంకుస్థాపనలు, ఓపెనింగ్లు మాకు ఎమ్మెల్యే గారు ఆహ్వానించడం జరిగింది. దానికి నిమిత్తం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎస్సీ కాలనీలో మ్యాజిక్ ట్రైన్ శంకుస్థాపన ఇక్కడ చేశాము. మేము జడ్పీ చైర్మన్ అయిన తర్వాత ఈ నియోజకవర్గానికి దాదాపు 5,19,00,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా జడ్పీ నుంచి కూడా ఆయన రాగానే మేము అడగగానే ప్రతిదీ కూడా మేము ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత 1,50,00,000 ఆయనకి ఇవ్వడం జరిగింది. ప్రతి పని కూడా ఎంతో చక్కగా నిబద్ధతతో చేస్తున్న వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మీరు రాబోయే రోజుల్లో కూడా ఆయన్ని ఎన్నుకొని మళ్ళీ కూడా ఆయన్ని ఎమ్మెల్యేగా చేసుకుంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ సిటీ కూడా అభివృద్ధి చెందుతుందని నాకు గట్టి నమ్మకం ఉంది. ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా మ్యాజిక్ ట్రైన్స్ని శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ప్రప్రథమంగా మన జిల్లాకి, మన గ్రామంలో ఓపెన్ చేయడానికి వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే మరి జడ్పీ చైర్పర్సన్ గారు శ్రీమతి పద్మశ్రీ గారు, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. మా గ్రామంలోనే ముందుగా మొదలెట్టినందుకు మరొకసారి మా గ్రామం తరపున, మా గ్రామ ప్రజల తరపున మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ
ఈ యొక్క మ్యాజిక్ ట్రైన్ సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి ప్రప్రథమంగా 2000 కిలోమీటర్ల వరకు మరి ఇక్కడ శాంక్షన్ ఎస్టిమేట్ చేసి పంపించడం జరిగింది. తాడేపల్లిగూడెం కిరాణా మర్చెంట్ హాల్లో గురువారం బీజేపీ నియోజకవర్గ విస్తృతి స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ దేశంలో దీపావళి కానుకగా పన్ను రేట్లు ఘనంగా తగ్గించి సామాన్య పేద ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ధరల తగ్గింపునకు నిర్ణయం తీసుకోవడం హర్షణీయం అన్నారు. బీజేపీ నూతన అధ్యక్షులు టీవీఎన్ మాధవ్ చేపట్టిన సారథ్యం జిల్లా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పేదలకు వరాలు ప్రకటించారన్నారు. జీఎస్టీ పన్ను రేట్లు తగ్గించడం ద్వారా నిత్యావసర వస్తువులు, ఔషధాలు, వ్యవసాయ పరికరాలు వంటి ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. దీనివల్ల పేద ప్రజలు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. భీమవరంలో తలపెట్టిన సారథ్యం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక, జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తు ప్రసాద్, నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ, జిల్లా మీడియా ఇన్ఛార్జ్ నర్సే సోమేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు దువ్వా శ్రీనివాస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి రాష్ట్ర సీనియర్ నాయకులు, అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దలు ఇస్తున్నా. వాస్తవంగా ఈ సమావేశం నిన్న రాత్రి సమాచారం ఇచ్చాం. ఎందుకంటే తాడేపల్లిగూడెం ఈ మధ్యకాలంలో మనం వ్యక్తిగతంగా కలవలేకపోయాం. నేను ఈవేళ కోయిలగూడానికి ఒక కార్యక్రమానికి వెళ్ళాల్సింది కాబట్టి వెళ్తూ ఒక గంట తాడేపల్లిగూడాన్ని కార్యకర్తలను అందరినీ కలుద్దాం అనేటువంటి ఒక ఆలోచన. రెండోది, త్వరలో జరగబోయేటువంటి సారథ్యం కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి సంబంధించి కొంత కార్యాచరణ గురించి ఆలోచించడం, ఈ రెండింటి మీద ఒకసారి కలిస్తే బాగుంటుందని రాత్రి నేను జిల్లా అధ్యక్షుల గారితో మాట్లాడితే వాడు వెంటనే సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాకు కొంత ఆలస్యమైంది. భీమవరంలో అద్దెలకు సంబంధించి కొన్ని ట్రైన్స్ హాల్స్కి అనుమతి వచ్చినటువంటి విషయం మీద ప్రెస్తో మాట్లాడాలని భీమవరం ప్రెస్ మీట్ అప్పటికప్పుడు ఏర్పాటు చేయడం దానివల్ల కొంత ఆలస్యమైంది. ముఖ్యంగా సారథ్యం కార్యక్రమం చాలామంది పెద్దలు మాట్లాడుంటారు. మనం భీమవరాన్ని మండలాధ్యక్షులతో, ప్రధాన కార్యదర్శితో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్ర అధ్యక్షులుగా మాధవ్ గారి బాధ్యతలు స్వీకరించాక దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ఈ విధమైనటువంటి కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. నేను వస్తాను. ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా జనరల్ బాడీ మీటింగ్లో పాల్గొనాలని చెప్పడం, దాని మీద అత్యవసరంగా రాత్రి అనుకున్న క్యాకెట్ ఇంతమంది రావడం చాలా ఆనందదాయకం. ఇంకా రావాల్సిన వస్తారు. ఎందుకంటే ఈ తక్కువ టైంలో అనౌన్స్మెంట్ రాత్రి 8కో 9కో మనకి ఆర్డర్ రావడం, అప్పటికప్పుడు మనం చెప్పడం. మరి తరపు నియోజకవర్గం నుంచి కొంతమంది వచ్చారు. వాళ్ళకి కూడా ఈ అత్యవసర మీటింగ్ వచ్చి ఇచ్చేది ప్రతి వాళ్ళకి. మరి ఈరోజు ఈ సభా వేదిక మీద ఉన్న పెద్దలు, నరసాపురం పార్లమెంటు అధ్యక్షులైన అయినప్పుడు శ్రీదేవి గారికి, అలాగే ముఖ్య అతిథి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యదర్శి ఆదిలక్ష్మి గారికి, అలాగే వేదిక మీద ఉన్న పట్టణ అధ్యక్షుడు దువ్వా శ్రీనివాస్ గారు, నా తాడేపల్లి రూరల్ మండలం కాశీ గారు అధ్యక్షులు, పెద్దపాడు మండలం మరి శ్రీనివాసు, మన అలాగే కార్యవర్గ సభ్యులు రాంబాబు గారు, రాఘవ గారు, మరి నేషనల్ కౌన్సిల్ బాలాజీ గారు, అలాగే స్టేట్ కౌన్సిల్కి నాగేశ్వరరావు గారు, అదే నరసాపురం పార్లమెంటు కన్వీనర్ అయిన మీడియా కన్వీనర్ సోమేశ్వరరావుకి, అలా ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయిన బాలకృష్ణ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ మోర్చా నాయకులు, మహిళా సోదరులు, మిగతా మన భారతీయ జనతా పార్టీ పట్ల మండల నియోజకవర్గ నాయకులు అందరికీ పేరు పేరు కుటుంబ సభ్యులకి హృదయపూర్వక నమస్కారాలు. ఏదైనా క్రమశిక్షణ కలిగిన పార్టీ ఏదైనా నేషనల్ పార్టీ అంటే మన భారతీయ జనతా పార్టీ. భారతీయ పార్టీకి సపరేట్ రాష్ట్రం లేదు. భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ, కట్టుబాటు, ఒక సంకల్పంతో ఎక్కడికి వెళ్ళే పార్టీ. ఆయన బయలుదేరి కేంద్రం కూడా బయలుదేరిపోయింది.
మరి ఆ నియమ నిబంధనలు కానీ మనం చెప్పడం వారు రావడం ఆ రకంగా మరి ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా చెప్పేది ఉంటే ఏదైతే ఈరోజు భారతదేశంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా ప్రధానమంత్రి గారు 2047 కల్లా ఈ దేశాన్ని అభివృద్ధి పనులందరూ తీసుకెళ్తాగా ఆయన పెట్టిన సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్ళే విధంగా మనకు కార్యశాలలో రాష్ట్ర పార్టీ ఒకటి జరుగుతుంది. దాని మీద మనం ప్రజలకు చెప్పాల్సింది ఈ రోజులో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రతిదీ కూడా భారత ప్రభుత్వంలో అధికారంలో మన మోడీ గారు గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన మరి నిధుల వల్ల కానీ డెవలప్మెంట్ కానీ ఇక్కడ జరుగుతున్న సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న కార్యక్రమాలు కానీ అక్కడ విద్యాలయాలు కానీ పారిశ్రామికంగా ఇక్కడ జరుగుతున్న ఫ్యాక్టరీలు కానీ అభివృద్ధి అన్ని కూడా మేడ్ ఇన్ ఇండియా సెక్టర్లో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన 1924 తీసుకెళ్లే విధంగా మోడీ గారు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకారం చేస్తారు. ఈ విషయం మన ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. నేను మా మండల అధ్యక్షుడికి అలాగే మనపూర్ రేణు గారికి కూడా ఉదయమే కాల్ చేసి తాతాజీ గారికి ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వేదిక చిన్నగా ఉండడం వల్ల మా తణుకు అధ్యక్షులందరినీ కూడా ఇక్కడికి నేను పిలవలేకపోయాను. అన్నిగా భావించొద్దని ఇంకా కేంద్ర మంత్రి వాళ్ళు వచ్చేది కనుక మనందరూ కూడా మీకందరికీ ఈవేళ జిల్లాలో ఈ నెల 2వ తారీఖు సారథ్యం కార్యక్రమం మాధవ్ గారి పర్యటన మనకు వస్తారు, ఆయన విజిట్ చేయటం అని ఎంతో సంతోషంగా మనం అంత ఉత్సాహంగా మేము అన్ని మండలాలు తిరగటం, మండలాలకు ఇన్ఛార్జీలు నియమించడం, చాలా చక్కగా ప్రతి మండలంలోకి ఇన్ఛార్జీలు వెళ్ళి వాళ్ళు పనిచేసిన తీరు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఒక రకమైన సారథ్యం పేరుతో నేను ప్రతి మండలానికి ఒక ఇన్ఛార్జిని ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా అప్పటికే గ్రామాల్లో తిరిగి జనాలను మొబిలైజ్ చేయడంలో చాలా కష్టపడి పనిచేశారు. ఒక డేటు మనకి పోస్ట్ పోన్ అవడంతో కొంచెం నిరుత్సాహమైన పరిస్థితి అందరికీ మనకి తెలిసినది. ఈవేళ జిల్లా అంతా కూడా ఎప్పుడు మాధవ్ గారి పర్యటన అని నన్ను రోజు ఫోన్ చేసి అడగటం, నేను ఎప్పుడు అన్నది డేట్ చెప్పలేని పరిస్థితి. తప్పనిసరిగా తొందరలోనే మన మాధవ్ గారు మన దగ్గరికి రావడం జరుగుతుంది. ఈవేళ నిన్న ఏలూరు జరిగింది, ఈరోజు మచిలీపట్నం జరుగుతుంది. మనకు కూడా ఒక డేట్ ఇవ్వడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 1 మరియు 2వ తరగతి చదువుతున్న విద్యార్థులు అవర్ నైబర్హుడ్ అనే అంశంపై క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఈ పర్యటనలో భాగంగా తాడేపల్లిగూడెం రూరల్ సర్కిల్ కార్యాలయం, హెడ్ పోస్ట్ ఆఫీస్ సందర్శించారు. 4 గోడల మధ్య జరిగే చదువులే ముఖ్యం కాదు, సమాజంలో ఏం జరుగుతుందో విద్యార్థులకు చిన్నతనం నుంచే తెలియచేయాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం రూరల్ సర్కిల్ కార్యాలయంలో సందర్శించారు. పోలీస్ స్టేషన్లో నిర్వహించే విధులను, శాంతి భద్రతల నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను, సమాజానికి పోలీస్ సేవలు ఏ విధంగా అందుతాయి, ప్రజలను ఎలా సురక్షితంగా ఉంచుతారు అనే అంశాలపై సిఐ రవికుమార్ విద్యార్థులకు వివరించారు. అనంతరం హెడ్ పోస్ట్ ఆఫీస్ సందర్శించారు. ఉత్తరాలు ఎలా క్రమబద్ధీకరిస్తారు, ఎలా పంపిణీ చేస్తారు, స్టాంప్ సేవల గురించి విద్యార్థులు హెడ్ పోస్ట్ మాస్టర్ను అడిగి తెలుసుకున్నారు. That means explaining everything about our duties and other things. On Tuesday also, Wednesday drill. Today, Thursday means, do you know Telugu? How many of you can read Telugu? Can read Telugu? Please, what is that? What is that? Guruvaram. Jankari. It's weapon cleaning. Means weapons. Weapons cleaning. These are the weapons. Today we clean it. A real one only. It's a Glock pistol. It's a real gun. Glock pistol. Okay. 9mm Glock pistol. More than that, you don't need to have knowledge of these weapons. Okay. Next, that is our notice board. Whatever notices, whatever information is there, we will write there and explain. There, our officers list is there. See there? It's okay.
Is it the big? అక్కడ తీసుకెళ్ళి కొంచెం ఎస్ఐ స్టేషన్ హౌస్ ఆఫీసర్. ఓకే, సీసీ కెమెరాలు చూడండి ఒకసారి. టోటల్ ప్రిన్సెస్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ ఈస్ కవర్డ్ విత్ సీసీ కెమెరాస్. వాట్ ఎవర్ హ్యాపెన్స్ హియర్ విల్ బి రికార్డెడ్ ఇన్ ది సీసీ కెమెరాస్. ఓకేనా? ఓకే. స్టూడెంట్స్ ఎంతమంది? ఓకే, వాట్ ఈస్ దిస్? It's not phone, it's a breath analyzer. Any person intoxicated, not intoxicated means alcohol have yes, that is math, that is our prediction. లింగరాయుడు గ్రామంలో సీసీ డ్రైనేజీ చెరువు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. శంకుస్థాపన పనులకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తరువాత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటమే తన లక్ష్యంగా పెట్టుకున్నానని అన్నారు. ప్రజలు అభివృద్ధి చేస్తామని నమ్మి ఓట్లు వేశారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి పనులు చేపడతానని, ఇంకా మరిన్ని అభివృద్ధి పనులు చేపడతానని ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గ్రామ సర్పంచ్ పిల్లా రాంబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డ్రైనేజీ పనులకు నిధులను వెచ్చించి శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. త్వరలోనే ఎమ్మెల్యే సహకారంతో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల స్థలాలు లేని ప్రజలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని తెలిపారు. మురుగు ఎక్కువైపోయిందని చెప్పడం, దాన్ని చాలా రకాలుగా సాల్వ్ చేయాలని చూడడం కూడా జరిగింది. అది అవ్వలేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు వీళ్ళందరూ కలిసి ఈ డ్రైనేజ్ అని చాలా అవసరం కాబట్టి మ్యాజిక్ డ్రైన్స్ అని కొన్ని తక్కువ ఖర్చుతో చేసే విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొదలు పెట్టడం, దాంట్లో తాడేపల్లిలో మొట్టమొదటిసారిగా దీన్ని ప్రారంభించడం అనేది చాలా శుభసూచకం. ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ పెత్తాడిపల్లిలో చేసాం, మరి అమృతపురంలో చేసాం, అదేవిధంగా లింగారాయుడుగూడెంలో చేసాం. ఇవన్నీ కూడా ఈ గ్రామస్తుల అవసరాల నిమిత్తం ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా ఇక్కడ రాంబాబు గారు కూడా గెలిపించమని చెప్పాం ఆ రోజు ఇక్కడ ప్రజల్ని. మా మాట గౌరవించి గెలిపించారు. ఆ విశ్వాసంతో నేను పనిచేస్తా ఉన్నా. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆ రోజు సుబ్బరాజు గారు వీళ్ళందరూ కూడా నా కోసం సపోర్ట్ చేసి ఈ క్లస్టర్లో ఉన్న గ్రామాలందరూ కూడా ఆయన నా దగ్గర కొంత డబ్బు తక్కువ ఉన్నా సరే నేను చూసుకుంటానండి అని చెప్పి నాకు భరోసా ఇచ్చి ఆ రోజు ఇక్కడ అందరినీ గ్రామస్తులందరినీ నాతో పాటు కలిసి అడుగులు వేయించినటువంటి సుబ్బరాజు గారికి, అదేవిధంగా ఈ గ్రామ ఉప సర్పంచ్ రాంబాబు గారికి, అదేవిధంగా మా రాంబాబు పిల్లా రాంబాబు గారికి, అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి అందరూ కూడా ఉదయపూర్ నమస్కారం. ఎందుకంటే మీరందరూ చేశారు కాబట్టి నేను గెలిచాను కాబట్టి నేను ఖచ్చితంగా ఈ గ్రామ ప్రజలు రుణం తీసుకునే విధంగా నేను పనిచేస్తాను. ఇటు దండగారిలో కానీ ఇక్కడ కానీ మీరు అడగకపోయినా ఇక్కడ అవసరాలు నాకు తెలుసు. ఖచ్చితంగా అవసరాలు చేసే దిగుతుంది, దాని అనుమానం లేదు. ఎవరు ఏమనుకున్నా
మీరందరూ అభివృద్ధి సహకరిస్తే ఇంకా ఫ్రీగా అవుతుంది. అభివృద్ధి విఘాతం కలిగిస్తే దానివల్ల నష్టపోయేది ప్రజలు. కాబట్టి మనందరూ కలిసికట్టుగా ప్రజలు నమ్మి మనకు ఓట్లేశారు. ఎలక్షన్ వరకు రాజకీయం మాట్లాడదాం, ఎలక్షన్ అయిన తర్వాత అభివృద్ధి మాట్లాడాలి, పేద ప్రజల కష్టాల్లో మనం ఉండాలి. లింగారెడ్డిగూడెం పెద్ద సమస్య ఏంటంటే డ్రైనేజ్. నేను ఎప్పుడో ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళినా, రాంబాబు ఆ ఊరు ఏదో చేయాలి, ఆ ఊరు లింగారెడ్డిగూడెం డ్రైనేజ్ చాలా అధ్వానంగా ఉందంటే, మ్యాజిక్ డ్రైన్ రాగానే ఫస్ట్ ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసి, రాంబాబు ఆ ఊర్లో ఎంత ఉందో చూడండి పెడదామంటే 300 మీటర్లు, యాక్చువల్గా 300 మీటర్లు శాంక్షన్ అయింది. కానీ ఎమ్మెల్యే గారు 600 మీటర్లు అయితే ఊరంతా సరిపోతుంటే వేరే చోట ఆపేసి ఈ ఊరు మీద అభిమానంతో మన పంచాయతీకి ఈ మ్యాజిక్ డ్రైన్ ఫస్ట్ మనకి ఇచ్చినందుకు ఆయనకి ఈ గ్రామం తరఫున ఉదయపూర్వక తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ ఊర్లో మెయిన్ సమస్య డ్రైనేజ్ ప్లస్ తర్వాత ఈ ఊరు గ్రామంలో అందరూ ఈ రేవు ఒకటి అడిగారు. ఆయన ద్వారా ఈ రేవు కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. డ్రైన్ సరిగ్గా అవుట్లెట్ లేని వల్ల రోడ్ల మీదకి రావడం వాళ్ళు చాలా ఇబ్బంది పడతాం. అలాగే అమృతపురాన్ని కూడా సరైన అవుట్లెట్ లేదు, దానికి కూడా ఇవ్వడం జరిగింది. మన ఎమ్మెల్యే ఎంతసేపు కూడా గ్రామాల్లో ఆయన ఎమ్మెల్యే అయిన కాడి నుంచి కూడా ఈ నిధులు వరద కింద తేవటం, ఆయన పైన కూడా వెళ్ళి ఎమ్మెల్యేలతోని మంత్రులతోని పవన్ కళ్యాణ్ గారిని కూడా అడిగి ఇక్కడికి నిధులు తేవడం మన తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం చేసినట్టు ఇవాళ జిల్లాలోనే ఎక్కడ కూడా ఇన్ని నిధులు తెచ్చిన దాఖలా లేవు. శాసనసభలో మన ఎమ్మెల్యే బొలిశెట్టి గారు అన్నయ్య గారికి చాలా రుణపడి ఉంటాం. ఎందుకుంటాం అంటే మా ఊరికి ఉన్నదే సమస్య ఈ డ్రైనేజ్ సమస్య. ఈ డ్రైనేజ్ సమస్య కోసం గత తెలుగుదేశం గవర్నమెంట్లో చేసుకొచ్చి అండర్ గ్రౌండ్ అది సక్సెస్ అయింది. మళ్ళీ అవుట్లెట్ లేక మాకు ఇబ్బంది పడ్డాం. మళ్ళా గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. వైసీపీ గవర్నమెంట్లో అసలు ఏ పని ముట్టుకోలేదు. మాకు పంచాయతీకి సంబంధించి మా పంచాయతీ కూడా ఏం రాలేక మేము చేయలేకపోయాం. ఇప్పుడు అన్నయ్య గారు మరి ఏం మంచి ఉద్యోగంగా ఎదగొత్తాం, ఆయన గెలిపించుకుంటాం, మాకు చాలా సంతోషంగా. తాడేపల్లిగూడెం గొల్లగూడెం రామాలయం వద్ద వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. అనంతరం రామాలయం వద్ద భారీ అన్న సమారాధనను ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెం పట్టణం గొల్లగూడెం రామాలయం వద్ద వినాయక చవితి మహోత్సవాలు 7 రోజులు ఘనంగా నిర్వహించారు. 7 రోజులు పూజలు అందుకున్న గణనాథుని అత్యంత వైభవంగా నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ గురువారం భారీ అన్న సమారాధనను ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ ప్రతినిధి కుమారస్వామి మాట్లాడుతూ, సీతారామచంద్ర స్వామి ఆలయంలో కొలువైన సీతారామచంద్ర స్వామి వారిని కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా మంచి పేరు ఉందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో గణేష్ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ జి షణ్ముఖ్, శ్రీనివాస్, సతీష్, నవీన్ పాల్గొన్నారు. చవితి మహోత్సవములు గొల్లగూడెం సెంటర్ రామాలయం వద్ద రామ్సూత్ వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 8వ వార్షికోత్సవం పురస్కరించుకొని స్వామివారికి అత్యంత వైభవపేతంగా వినాయక చవితి మహోత్సవములు 5 రోజులు పూజా కార్యక్రమాలు ముగించుకొని భారీగా మేళ తాళాలతో, డీజే సౌండ్ సిస్టంతో, బాణసంచ కాల్పులతో భక్తులందరింటికి స్వామివారి ఊరేగింపుగా వెళ్లి స్వామివారి ఆశీస్సులు అందించారు. ఈ రోజు 9వ రోజున స్వామివారి యొక్క ఆలయం వద్ద సుమారుగా 5,000 మందికి 20 రకముల పిండి వంటలతో రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అన్న సమరణ కార్యక్రమానికి ధన రూపేణ, వస్తు రూపేణ వివిధ రకాలుగా విరాళం అందించిన భక్తులందరికీ కూడా రామ్సూత్ వారు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నారు. ఈ యొక్క గొల్లగూడెం రామాలయం సెంటర్ వద్ద వినాయక చవితిని పురస్కరించుకొని శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం, ఇలా ప్రతి ఒక్క హిందూ పండుగని కూడా ఈ యొక్క ఆలయం వద్ద జరపడం జరుగుతుంది. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటంటే, తాడేపల్లిగూడెం పట్టణంలో రామాలయం లేని గ్రామం ఎక్కడైనా ఉంటుంది. అలాంటి పురాతనమైన రామాలయం కొన్ని వందల దశాబ్దాలుగా ఉన్నటువంటి రామాలయాన్ని పునర్నిర్వహించి స్తంభం, ఆలయ శిఖరం ప్రతిష్ఠించిన తర్వాత ఈ యొక్క సీతారామచంద్ర స్వామి వారికి మహోన్నతమైనటువంటి ఎంతో ఆయుర ఆరోగ్యాలు ఈ సీతారామచంద్ర స్వామి ప్రసాదిస్తున్నారు. కావున భక్తులందరూ కూడా ఆలయానికి విచ్చేసి
కోరిన కోరికలు తీరుతాయని చెప్పి భక్తులందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ యొక్క ఆలయానికి అందరూ విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.